పంచభూత శివలింగాల్లో అరుణాచలేశ్వరుడిది ఒక విశిష్టమైన స్థానం. అరుణాచలంలో శివలింగాన్ని అగ్నిలింగమని అంటారు. ఈ అగ్నిలింగం సమస్త జీవకోటికి ప్రాణాధారమైన మూలకాన్ని ప్రసాదించేది. మానవ శరీరమే అగ్నితత్వం. శివుడి ఆత్మ అగ్నిస్వరూపం. అగ్ని మూలకమే జీవకోటిని కాపాడుతుంది. అరుణాచలంలో శివలింగం ఉన్న గర్భగుడి కూడా ఏ కాలంలో అయినా వేడిగా ఉంటుంది. అగ్ని శిఖల సెగల మధ్య ఉన్నట్లు అనిపించింది. అందువలనే అరుణాచలేశ్వరుడు కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమయ్యాడు. కోరిన కోరికలు నెరవేర్చే అరుణాచలేశ్వరుడు భక్తుల పాలిట కొంగు బంగారం. ప్రతి పౌర్ణమి నాడు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక మహోత్సవాల ఘట్టం. జ్వలించే అగ్ని చుట్టూ పర్వత ప్రదక్షిణం చేయడం భక్తులకు ఒక గొప్ప అనుభవం. దాదాపు 35 ఎకరాల్లో అరుణాచల ఆలయం కొలువై ఉంది. ఆలయ గోపురం 11 అంతస్తులతో 217 అడుగుల ఎత్తులో ఉంటుంది. అరుణాచలేశ్వరుడి ఆలయంలో విజయనగర కాలంలో నిర్మించిన 1000 స్తంభాల మంటపం ఒక ప్రత్యేక విశేషం. చోళుల కాలం నుంచి రాజులు ఈ ఆలయానికి పోషకులుగా ఉన్నారు. ప్రతిరోజు ఆలయంలో 6 రకాల పూజలు చేస్తారు. ఉదయం 5:30 నుంచి రాత్రి 10 గంటల వరకు నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. అరుణాచలంలో కార్తీక దీపం దేశ చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టం. దీని కొన్ని మైళ్ళ దూరం నుంచి కూడా కార్తీక మాసం రోజు వెలిగించే జ్యోతిని చూడవచ్చు.
విజేత కంటి వైద్యశాల ప్రపంచ ప్రఖ్యాత కంటి వైద్య సంస్థలలో గ్లకోమా, రెటీనా, కాటరాక్ట్, లాసిక్ విభాగాలలో ట్రైనింగ్ పొంది గత 15 సంవత్సరాలుగా నెల్లూరులోని అన్ని ప్రముఖ కంటి హాస్పిటల్స్లో పనిచేసి కొన్ని వందల ఐ క్యాంప్స్, అవగాహన సదస్సులలో పాల్గొని కొన్ని వేల కంటి ఆపరేషన్లు దిగ్విజయంగా నిర్వహించిన డాక్టర్ హజరత్ కుమార్ ఇప్పుడు తమ వైద్య సేవలు విజేత కంటి హాస్పిటల్ నందు ప్రజలకు అందిస్తున్నారు. సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, బృందావనం, నెల్లూరు.